నమస్తే. తెలంగాణలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. దానికి సంబంధించి విచారణ చేయండి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోండి. ఇది కంప్లెయింట్. అది కూడా వేరే జర్నలిస్టులు. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి జీవో నెంబర్ 58, 59 ప్రకారం ఎవరైతే ప్రభుత్వ భూమి అసైన్డ్ భూముల్లో నివాసం ఉంటున్నారో వారు ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించి హక్కు పత్రాలని తీసుకోవాలి. వాస్తవానికి ఆ ప్రొసీజర్ ప్రకారం జరిగేది అది. కానీ నల్గొండలో కొంతమంది ఆయా ప్రధాన పత్రికల విలేకరులు, జర్నలిస్టులు, అలాగే ఛానల్స్ స్టాఫ్ రిపోర్టర్స్ అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి రెవెన్యూ అధికారుల అండదండలతో వాటిని కాజేశారు. కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు. దానికి సంబంధించి ఇప్పటికే ఒకసారి నోటీసులు పంపించారు. ఎవరో అటెండ్ కాలేదు. తాజాగా కూడా నోటీసులు పంపారు. దానికి సంబంధించి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు అని అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి మొత్తానికైతే ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ పంచాయతీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి నోటీసుకు కూడా వెళ్ళింది. ఎవరైతే ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి సంబంధించి చర్యలు తీసుకోండి అని. మనం ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక కాపీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నల్గొండ. నోటీస్ 2. నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? 6/12/2023. సబ్జెక్ట్ GOMS నెంబర్ 59 నల్గొండ మండల్ గొల్లగూడ అండ్ పనగల్ విలేజెస్, సర్వే నెంబర్ 370 అండ్ 371, సర్వే నెంబర్స్ 148 and 149. రిప్రజెంటేషన్ ఆఫ్ నల్గొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ. రిక్వెస్ట్ ఫర్ అటెండింగ్ హియరింగ్ ఆన్ 16/12/2023 at 10:30 AM. ఇట్లా ఇచ్చి కొంతమంది పేర్లు ఉన్నాయి కింద మనం చూస్తున్నాం. ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ యు ఆర్ డైరెక్టెడ్ టు అటెండ్ ఫర్ హియరింగ్ ఇన్ పర్సన్ ఆన్ 16/12/2023 at 10:30 AM at కలెక్టరేట్ నల్గొండ with all documentary evidence in support of your claim. The RDO Nalgonda and Municipal Commissioner Nalgonda Municipality are directed to attend for hearing in person along with records. By order, E Superintendent Collectorate Nalgonda. ఇది చూస్తున్నాం మనం. 2 ఎవరెవరికి ఇచ్చారు నోటీసులు? నారబోయిన క్రాంతి సన్ ఆఫ్ సత్యనారాయణ. 2 ముప్ప రేవణ్ రెడ్డి సన్ ఆఫ్ సోమిరెడ్డి. 3 మారబోయిన మధుసూదన్ సన్ ఆఫ్ గోవిందయ్య. 4 బోయినపల్లి రమేష్ సన్ ఆఫ్ సురేందర్. 5 పసుపులేటి కిరణ్ కుమార్ సన్ ఆఫ్ జనార్దన్. 6 మామిళ్ళ రామంజన్ రెడ్డి సన్ ఆఫ్ పెద్దిరామిరెడ్డి. 7 మర్రి మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ నర్సిరెడ్డి. 8 బోరా రాము సన్ ఆఫ్ బక్కయ్య. త్రూ ది తహసీల్దార్ నల్గొండ. ఇట్లా ఇచ్చి వీరితో పాటు అధికారులు కూడా ద తహసీల్దార్ నల్గొండ విత్ ఏ డైరెక్షన్స్ టు సర్వ్ ద నోటీస్ అండ్ సెండ్ సర్వ్డ్ కాపీ డ్యూలీ అటెస్టెడ్ ద మున్సిపల్ కమిషనర్ నల్గొండ మున్సిపాలిటీ, RDO నల్గొండ. ఈ విషయం ఏంటంటే దాదాపు ఇరిగేషన్ ల్యాండ్ ప్రభుత్వ భూమిలో ఎంతో కాలం నుంచి నివాసం ఉంటున్నట్లు ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో వారు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించి రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన స్థలం ఈ 8 మంది పంచుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాస్తవానికి అది పేదలకు చెందాల్సినటువంటి భూమి. ఇలాంటి క్రమంలో ఈ 8 మంది, అందులో కొంతమంది ప్రధాన పత్రికా జర్నలిస్టులు ఉన్నారు, అలాగే టీవీ ఛానల్స్కి సంబంధించి అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు. అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి వార్తలు రాశారో వారికి ఒక రకంగా లాభం చేకూరే విధంగా ఇట్లా చేశారు అనేది కంప్లైంట్ ఇచ్చింది రిప్రజెంటేషన్ ఆఫ్ నల్గొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ. ప్రతి జిల్లాకు జర్నలిస్టులకు సంబంధించి హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి. వారు కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపారు కేసీఆర్ గారు. ఎన్నో సందర్భాల్లో ప్రామిస్ చేశారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని. కానీ అవి ఎక్కడ నెరవేరలే. ఇలాంటి క్రమంలో నల్గొండ జిల్లాలో 8 మందికి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని దారాదత్తం చేశారు, అప్పగించారు.
అది కూడా ప్రముఖమైనటువంటి పత్రికలు, ఛానళ్ళు. దీని మీద నిగ్గు తేల్చండి. దీనిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వీరి భరతం పట్టాలి ఎలాగైనా సరే. ఈ అక్రమాలకు పాల్పడిన వారిలో ఇంకెవరున్నారు? వీరి వెనక ఎవరున్నారు? వారిని కూడా బయటికి లాగండని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఎఫెక్టే ఈ నోటీస్ ఇవ్వటం. వాస్తవానికి ఇలాంటి విషయాలు ఎప్పుడు బయటపడలా. ఇప్పుడు ఇంకా ఒక నల్గొండనే కాదు, ఇంకా 9 ఉమ్మడి జిల్లాలున్నాయి. ఇలాంటి జిల్లాల్లో కూడా చాలామంది కలం వీరులు కొంతమంది బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారని ఇదే చర్చ ప్రజల్లో జరుగుతుంది. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.